అతుల్య, నైస్ వర్కింగ్ విత్ యూ అతుల్య. చాలా తక్కువ టైంలో తెలుగు నేర్చుకొని చాలా చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ తనకేదో తెలియని తెలుగు సినిమాలంటే తెలియని ఒక రెస్పెక్ట్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది నాకు. అందుకే మిస్టేక్స్ ఉన్నా సరే ఎప్పుడు తెలుగులో మాట్లాడుతూ ఉండేది. ఎవరిని మర్చిపోలేదు. రమేష్ అన్న సినిమా అయిపోగానే నాకు ఒకే ఫీలింగ్, ఇంకా రమేష్ అన్న ఎనర్జీ మిస్ అయిపోతామేమో అని చెప్పి. ఓ తెలియని ఒక మాస్ కమర్షియల్ అమాయకుల్లా కనిపిస్తాను నాకు రమేష్ అన్న. గోలగోలుగా తిరుగుతుంటాడు, ఎప్పుడు సెట్లో అల్లరి చేస్తూ ఉంటాడు. ఏదన్నా నాకు సీన్ చెప్పినప్పుడు భయ్యా కొడితే 20 మంది లెయ్యాలి భయ్యా గాల్లో అంటే, అన్న ఇప్పుడే 20 మంది అంటే కష్టమే ఉన్నా, ఇద్దరిని కొడదామంటే ఒప్పుకునేవాడే కాదు అసలు. నువ్వు కొట్టాల్సిందే 20 మంది, ఎందుకు ఒప్పుకోరు చూద్దామని చెప్పి నన్ను నిజంగానే చాలా డిఫరెంట్గా చూపించారన్న. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న. ఈ సినిమా నాకంటే ఎక్కువగా నేను రమేష్ అన్నని చాలా విషయాల్లో నమ్మానండి. అంటే ఎంటైర్ షూటింగ్ ప్రాసెస్లో ఏ రోజే కానీ రమేష్ అన్న చెప్పిన దానికి సరెండర్ అయిపోయాను. మామూలుగా అయితే నాకు 2-3 డౌట్లు ఉంటాయి, ఇలా చెయ్యొచ్చా, యాక్సెప్ట్ చేస్తారా లేదని. మీటర్ సినిమా విషయానికి వస్తే కంప్లీట్లీ సరెండర్ అయిపోయాను.